మహానాయకుడు విజయవాడే కాకుండా కృష్ణా జిల్లాకి రాజకీయాలకే కాకుండా ప్రజల అన్నదండల్ని పేద ప్రజల గుండె చప్పుడైన మా దేవినేని నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఈరోజు విజయవాడ నగరం అంతా కూడా ఘనంగా నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తుంటే ఈరోజు నిజంగా కూడా ఒక మనిషి మరణించిన తర్వాత ఇంతమంది అభిమానం, ఇంతమంది పేద ప్రజల అభిమానం కూడగట్టుకున్నారంటే అది ఏ పార్టీ నాయకుడు అర్థం చేసుకోవచ్చు. ప్రజల గుండెల్లో 5 సార్లు ఎమ్మెల్యేగా, ఒక విద్యాశాఖ మంత్రిగా, అంతేకాకుండా కృష్ణా జిల్లాలో ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే దేవినేని నెహ్రూ అనేది నేనున్నాను, దేవినేని బ్రాండ్ ఉండి మేము తప్పకుండా ప్రజలకు ముందుంటాం, పేద ప్రజలకు దగ్గరగా ఉంటామని చెప్పి ఈరోజు ఏదైతే దేవినేని నెహ్రూ గారు 8 సంవత్సరాల క్రితం మరణించినప్పటికీ కూడా ఇంత ఎత్తున ప్రజలు ఆయనకి నివాళులర్పించడం అనేది బహుశా కృష్ణా జిల్లాలో, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరికి కూడా సాధ్యపడేది కాదు. ఒకప్పుడు నాయకులు చూసా, మహానాయకులు మరణించిన తర్వాత ఎలా స్పందించుకుంటున్నామో, ఒక ఎన్టీ రామారావు కావచ్చు, ఒక రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదే కోవలో దేవినేని నెహ్రూ గారు వస్తారని చెప్పి ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి అటువంటి దేవినేని నెహ్రూ గారు ఏదైతే బాట వేశారో, ప్రజలకు సేవ చేయాలి, ప్రజలతో ఉండాలి, కుటుంబం అంటే మనం ఒకటే కాదు, ప్రజలంతా మనం కుటుంబం అనే విధంగా ఏ విధంగా అయితే బాట వేశారో ఆ బాటకు అనుగుణంగా ఆయన అడుగులు వేస్తూ దేవినేని అవినాష్ గారు ఈరోజు నెహ్రూ గారి కళని సాకారం చేస్తూ ఈరోజు విజయవాడలో, అదేవిధంగా కృష్ణా జిల్లాలో ఈరోజు ఏ విధంగా అయితే పేద ప్రజలకు అండగా ఉన్నారో, అదేవిధంగా ఈ పేద ప్రజలందరికీ కూడా నిజమైన నివాళి ఎప్పుడైతే నెహ్రూ గారి కళ్ళు, అదేవిధంగా అవినాష్ గారి కళ్ళు నిజం అవ్వాలని చెప్పి తప్పకుండా అవినాష్ గారి సారథ్యంలో, అవినాష్ గారి నాయకత్వంలో నెహ్రూ గారి కళలన్నీ కూడా సాకారం అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి 8వ వర్ధంతి సందర్భంగా సోదరులు, ఆత్మీయులు, అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్న సోదరులు ఎమ్మెల్సీ అరుణ్ గారు ఈరోజు ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా మా తూర్పు మా విజయవాడ నగరానికి సంబంధించిన డిప్యూటీ మేయర్లు కానివ్వండి, కార్పొరేటర్లు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు ఆయనకి ఘనంగా ఏదైతే దాదాపుగా ఈ యొక్క కృష్ణా జిల్లాలో ఎవరికి సాధ్యం కాంతి ఏదైతే 5 సార్లు శాసనసభ్యులుగా ఒకే నియోజకవర్గం నుంచి, అదేవిధంగా మంత్రిగా పనిచేసిన అనుభవం జిల్లాలో కేవలం దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారితో ఎంతో సన్నిహితంగా ఈరోజు మేమందరం గారు పెద్దలు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే నెహ్రూ గారి ఆశయం విజయవాడ నగర అభివృద్ధి చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయవాడ అభివృద్ధి అనేది జరిగింది. రిటైనింగ్ వాల్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కొండ ప్రాంత అభివృద్ధులు కానివ్వండి, ప్రతి ఒక్కటి గారా ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు, దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఆ రోజు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మేము అవన్నీ విజయవాడ సంబంధించిన ప్రతి కార్యక్రమం మేము చేస్తాం జరిగింది. ఈరోజు చనిపోయి 8 సంవత్సరాలైనా ప్రతి ఒక్కరి గారా మేము నెహ్రూ గారు మనుషులు, స్నేహితులు, అనుచరులు అని చెప్పని ప్రతి ఒక్కరి గారు చెప్పుకోవటం, ఈరోజు ఆ విధంగా మాకు సహకారం అందించింది నాయకుడు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారు ఒక ఆశయ సాధన కోసం మేమందరం గారా కృషి చేస్తామని చెప్పని ఈరోజు విజయవాడ నగరంలో ప్రతి డివిజన్లో గారా చీరలు పంపిణీ చేసే కార్యక్రమం, అన్నదాన కార్యక్రమాలు, పండ్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమాలతో నెహ్రూ గారికి ఘనంగా నివాళులర్పించిన ఆయన స్నేహితులు, ఆయన అనుచరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ప్రతి ఒక్కరి గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా సోదరులు అరుణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.